ఎన్నికల్లో ఏ నాయకుడైనా చేసిన పనులు చెప్పుకుంటారు, కొత్తగా ఇచ్చిన హామీలను ప్రచారం చేసుకుంటారు, ప్రత్యర్థులను విమర్శిస్తూ నిందారోపణలు చేస్తారు. కొందరు ఒక అడుగు ముందుకేసి దూషణలకు దిగుతూ ఉంటారు. కానీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వీటన్నింటినీ మించి సెంటిమెంటును జోడించి రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఓటర్లతో అయ్యో పాపం అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ నిజామాబాద్ నియోజకవర్గంలో ప్రచారం ట్రెండ్ను మార్చిన ఆ నేతలెవరు? వారు అందుకున్న సెంటిమెంటు అస్త్రాలేంటి? పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరికి వారే తమ ప్రచార వ్యూహాలు అమలు చేస్తున్నారు. వారి తరపున అగ్రనేతలు రంగంలోకి దిగి క్యాంపెయిన్ చేశారు. అయినా ఓటరు నాడి అర్థంగాక టెన్షన్ పడుతున్నారు. రొటీన్ ప్రసంగాలకు జనం మొహం మొత్తారని భావించిన నేతలు సెంటిమెంట్ రగిలిస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంలో ఉన్నారు. తమపై సానుభూతిని పెంచుకుని ఓట్లు రాబట్టుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఒకరు దేవుళ్ళు దేవతలను నమ్ముకుంటే మరొకరు తనకి ఇవే చివరి ఎన్నికలంటూ సానుభూతి అస్త్రం అందుకున్నారు. మరో ముఖ్య నేత తన కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలను చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగిత్యాలకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని నిజామాబాద్ ప్రాంతంలో జనం గుర్తుపట్టడం లేదు. స్థానిక నేతలు పరిచయం చేశాక తన గురించి చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం పనితీరు లాంటి విషయాల జోలికి వెళ్లకుండా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. తనకొక్క ఛాన్స్ ఇస్తే ప్రజాసేవకుడిగా పనిచేస్తా అంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పైగా వయసులో పెద్దవాడినని, తనకు ఇవే చివరి ఎన్నికలని చెప్పుకుంటున్నారు. 7 పదుల వయసులోనూ ఉత్సాహంగా సభలు సమావేశాల్లో పాల్గొంటూ ఓట్లు అడుగుతున్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే శక్తి లేదని, ఈసారి గెలిపిస్తే నిజామాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చేసి చూపిస్తాను అని భరోసా ఇస్తున్నారు. జీవన్ రెడ్డి స్థానికేతరుడంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఇందూరులోనే ఉంటా, జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తాను అని లోకల్ అస్త్రం సంధిస్తున్నారు. తాను రైతు బిడ్డనని, ప్రశ్నించే గొంతుకని అంటూ రోజుకో నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు కాంగ్రెస్ అభ్యర్థి. మరోవైపు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కేవలం ప్రధాని మోదీ జపం చేస్తున్నారు. ఓవైపు అయోధ్య రామ మందిరం పేరిట జై శ్రీరామ్ నినాదాన్ని, మరోవైపు మోదీ మానియాను జనాల్లోకి తీసుకువెళుతున్నారు. సిట్టింగ్ ఎంపీ అరవింద్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకోవటం కంటే జై శ్రీరామ్, నరేంద్ర మోదీ నినాదాలనే వినిపిస్తున్నారు. ప్రచారంలో కూడా మరోసారి మోదీకి ఓటెయ్యమని అడుగుతున్నారు తప్ప తనకు వెయ్యాలని ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఇటీవల నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇలాంటి సెంటిమెంట్ అంశాలనే ఎక్కువగా ప్రస్తావించారు. ఈవీఎంలో అరవింద్ పేరు పక్కన కమలం గుర్తు ఉంటుందని, దాన్ని నొక్కితే నేరుగా నరేంద్ర మోదీకి ఓటు వేసినట్టేనని అమిత్ షా చెప్పటం గమనించదగ్గ విషయం. ఇక్కడ అభ్యర్థిని చూసి కాదు, మోదీని చూసి ఓటెయ్యాలని పరోక్షంగా చెప్పడం సెంటిమెంట్ ను మరింత పెంచింది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారు. ఏ సభలోనూ ప్రస్తావించని తన గారాల పట్టి కూతురు కవిత పేరును ఎన్నికల ప్రచార సభ వేదికపై ప్రస్తావించారు. అన్ని విషయాల్లో బీజేపీని వ్యతిరేకించడంతోనే తన కూతురు కవితను అరెస్టు చేసి జైల్లో పెట్టారని చెప్పుకొచ్చారు. ఈమెపై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసులు, నిజాయితీ లాంటి అంశాలేవీ ప్రస్తావించలేదు. కేవలం కవితను అరెస్టు చేసి తమను ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ప్రస్తావించారు. అయినా భయపడేది లేదనే వాదాన్ని వినిపించారు. కేంద్రానికి లొంగేది లేదని జనం సానుభూతి పొందే ప్రయత్నం చేశారు గులాబీ దళపతి. ఇలా ఎవరికి వారే సెంటిమెంట్ రగిలిస్తున్నా ఓటరు మనస్సులో ఏముందనేది మాత్రం తెలియడం లేదు. ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చే ఇందూరు ఓటర్లు సెంటిమెంట్ అస్త్రాలు, సానుభూతి ప్రయోగాలకు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.